అన్న ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు బీసీజేఏసీ అనేది కమిటీ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఆ కమిటీ తరపున ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? ఒకటి తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన ఏకైక ఉద్యమం బీసీ ఉద్యమం. ఆ బీసీ ఉద్యమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మా సాయశక్తుల మేమందరం అన్ని వర్గాలము అన్ని సంఘాలం ఐక్యంగా ముందుకు పోబోతా ఉన్నాం. తద్వారా రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి హక్కులు సాధించే విషయంలో మేము అలుపెరగని పోరాటం. ఇప్పుడు ఈ బీసీ నినాదం ఎన్ని రోజులు వినిపించే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఈ బీసీ నినాదం కొన్ని రోజుల వరకే అంటారా, లేకపోతే పూర్తిగా మీరు ఒక పార్టీ ఏర్పాటు చేసి కూడా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? మీ ఛానల్ ఉన్నన్ని రోజులు బీసీ నినాదం ఉంటుంది తల్లి. అంటే ఇప్పుడు మీరు నోటీసులు కూడా ఎందుకు స్పందించలేదంటారు? ఒక అబద్ధానికి స్పందించాల్సినటువంటి అవసరం నాకు లేదమ్మా. ఇప్పుడు చాలా మంది ఒక ఆయన టీడీపీ అధ్యక్షుడు అని, ఒక ఆయన ఇంకోటి అని అంటాడు. అంటే నేను ఒక తప్పుడు చర్చలోకి పోయి నా సమయాన్ని వృధా చేసుకునేటువంటి పరిస్థితిలో లేను. ఒకటేం చెప్తా ఉన్నా అంటే నోటీసులు ఇచ్చినమాట వాస్తవం. ఇండియన్ కాంగ్రెస్ పార్టీకి ఒక సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంది. దాంట్లో ఈ నోటీస్కు ఆ కాన్స్టిట్యూషన్కి సంబంధం లేదు. కాబట్టి అది వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళు తప్పు చేసి నాకు నోటీస్ ఇస్తే నేను ఎందుకు సమాధానం చెప్తాను? నేను చెప్పాను కదా చెల్లె, చెప్పాను. సో ఇందాక అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు 6 గ్యారెంటీల విషయంలో కూడా మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా మీరు 6 గ్యారెంటీల గురించి మీరు ఏ విధంగా సమాధానం ఇస్తారు? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో నేను కూడా ప్రజలకు 6 గ్యారెంటీల అమలు కోసం నాది కూడా బాధ్యత అని చెప్పడం జరిగింది. ఆ బాధ్యత కట్టుబడుతూ 6 గ్యారెంటీల అమలు కోసం తీర్మార్మలన పనిచేస్తాడు. ప్రజలకు 6 గ్యారెంటీలు అందడం కోసం నా వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను.